పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి సంగతులు తెలుసుకోవడము అనేది ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలకు చాలా ముఖ్యమైన విషయమని నేను నమ్ముతున్నానండి. అనేక సంఘాలలో పరిశుద్ధాత్మ గురించినటువంటి సంగతులు తెలియజేయట్లేదు. కొన్ని సంఘాలలో కేవలం పరిశుద్ధాత్మ గురించే చెప్తున్నారు, మరికొన్ని సంఘాలలో అసలు పరిశుద్ధాత్మ గురించే చెప్పరు, మరికొన్ని సంఘాల్లో అటు ఇటుగా ఉన్నారు. ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి. కొంతమంది ఇది పరిశుద్ధాత్మ శక్తి ఉంది అని అంటారు, కొంతమంది లేదు అని అంటారు. ఈ విధంగా అనేక రీతులుగా అనేక డినామినేషన్స్ వల్ల చాలా కన్ఫ్యూజన్స్ ఈ రోజుల్లో క్రైస్తవులకు అనేది కలుగుతున్నాయి. అయితే మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన విషయం ఏంటంటే, ఎటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో నింపుతాడు అనే విషయాన్ని మీకు చెప్పమంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి వ్యక్తుల్ని పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో నింపుతాడు. ఈ యొక్క విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. ఈ విషయము మనందరికీ తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ నింపుదల కనుక మనకి లేకపోతే, రెండు చేతుల్లో ఒక చెయ్యి లేకపోతే మన దైనందిక జీవితము ఎలా కుంటుపడిపోతుందో, మనం ఒక పని చేసుకోవాలంటే ఎంత కష్టపడతామో, ఒక చేతితోనే పని చేసుకోవాలంటే ఎంత కష్టపడతామో, అదేవిధంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి నింపుదల మన లైఫ్లో కనుక లేకపోతే మనం కూడా అట్లా కుంటుపడిపోతామండి. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలకి ఆత్మ నింపుదల అనేది ఎంతగానో ప్రాముఖ్యమైనది. సంఘాలలో అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోనండి అని చెప్పే ప్రసంగాలు చాలా తగ్గిపోయినాయి ఈ మధ్యకాలంలో. అంతరంగ పురుషుడు అంటే ఎవరు? దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ. ఆ ఆత్మని బలపరిచేటువంటి సందేశాలు ఒక కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి తన సంఘానికి వచ్చేటువంటి బిడ్డలకు చెప్పాలి. అది తన బాధ్యత. ఆ అంతరంగ పురుషుణ్ణి కనుక బలపరుచుకోమని చెప్పకపోతే, అంతరంగ పురుషుణ్ణి బలపరిచేటువంటి సంగతులు కనుక ఆ వ్యక్తి తన సంఘానికి తెలియజేయకపోతే, ఆ సంఘము రోజు రోజుకి బలహీనపడిపోతుంది. కొన్ని అనివార్య కారణాలు అంటే, అపవాది ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోకుండా మనల్ని ఆపేస్తాడనమాట, మనల్ని అడ్డుకుంటాడు. ఎందుకంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి, అతనిలో ఉన్నటువంటి మనోనేత్రాలు తెరవబడతాయి. తను చేసే విషయాలు మంచివా చెడువా, అది దేవుడి చిత్తంలో ఉందా లేదా, అది సరైనదా కాదా అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతాడు ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి. కనుకనే అపవాది అనేకుల జీవితాల్లో ఆత్మ నింపుదల జరగకుండా అడ్డుకుంటున్నాడు ఈరోజు. కాబట్టి ఈరోజు మీరు ఆ విషయాలు తెలుసుకోండి. శిష్యులకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కావాలని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఆరోహణమయ్యి వెళ్ళేటప్పుడు చెప్పారు. మీరు కనుక గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన యొక్క సేవా జీవితంలో ఆయన శిష్యులు ఆయనతో కలిసే ఉన్నారు, ఆయనతో కలిసే తిన్నారు, ఆయనతో పడుకున్నారు, ఆయన దెయ్యాలు వెళ్ళగొడుతున్నప్పుడు చూశారు, అన్నీ చేశారు. కానీ వాళ్ళు ఆ ఒక్క కార్యాలను చేయలేకపోయారు. వాళ్ళకు ఆ ఒక్క కార్యాన్ని చేయగలిగినటువంటి అలాంటి మనోధైర్యం కానీ అటువంటి విశ్వాసం కానీ వాళ్ళలో రాలేదు. ఎందుకు అంటే వాళ్ళలో ఆత్మ నింపుదల ఇంకా జరగల, వాళ్ళు ఇంకా సిద్ధపడలా. అందుకనే శిష్యులు ఆయనతో తిరిగారు కానీ ఆయనతో ఉన్నారు కానీ అలాంటి అద్భుతాలు కొన్ని చోట్ల వాళ్ళు చేయలేకపోయారు. మీరు గమనించినట్లయితే ఒక సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి అంటాడు, నీ శిష్యులు నా కుమారుల్లో ఉన్నటువంటి దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, ఇదిగో నీ వల్ల అవుతుందేమో చూడు అని ఒక తండ్రి తన కుమారుణ్ణి తీసుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఇది ఉపవాస ప్రార్థన వలన మాత్రమే ఇట్లాంటి కార్యాలు విడిచి వెళ్ళిపోతాయి అని చెప్తారు. అంటే ఆ సమయంలో వాళ్ళు ఇంకా ఆత్మతో నింపబడలేదు, అంత ప్రార్థనా శక్తి వాళ్ళలో లేదు. కాబట్టే వాళ్ళు ఆ కార్యాన్ని వాళ్ళ జీవితంలో చేయలేకపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి, ఆదరణకర్త గురించి, సహాయకుడు గురించి
కొన్ని సందర్భాల్లో శిష్యులకి చెప్పారు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. అయితే పర్టికులర్గా యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఒక విషయాన్ని వారికి తెలియజేస్తారు. అది ఏంటో నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉందండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటించబడునని లేఖనములలో ఎలాగ రాయబడి ఉండనో అలాగే జరగను. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి అని వారితో చెప్పాను. ఏంటండి, వీళ్ళతో ఒక మాట చెప్తున్నాడు ప్రభు. మీరు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. పైనుండి శక్తి పొందుకునేంత వరకు కూడా మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి. నా తండ్రి ద్వారా చేసినటువంటి వాగ్దానము మీ జీవితంలో మీరు అది అనుభవించేంత వరకు కూడా, అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి సంగతులు, ఆయన అభిషేకము, ఆయన యొక్క తాకుదల మీ జీవితంలో మీరు అనుభవించేంత వరకు కూడా మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి, ప్రార్థన చెయ్యండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుండి ఆరోహణమైపోయి తండ్రి వద్దకు వెళ్ళిపోయారండి. ఈ సంగతి ఎప్పుడైతే శిష్యుల జీవితంలో వాళ్ళు విన్నారో, వాళ్ళు చూశారో, దేవుని వద్ద నుండి ఆ మాట వాళ్ళు గ్రహించుకున్నారో, అప్పటి వరకు వాళ్ళు ఎలాగ బ్రతికారంటే భయంలో, నిర్జీవ క్రియలతో, అంధకారంతో, ఎంతో కన్ఫ్యూజన్తో, ఎంతో కలవరాలతో వాళ్ళు జీవించారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని వారికి బయలుపరిచారో, ఏంటి, పైనుండి శక్తి పొందుకునేంత వరకు మీరు యెరూషలేము పట్టణంలో మీరు నిలిచి ఉండండి అని వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళు అప్పటి వరకు ప్రార్థన చేయని వాళ్ళు, అంటే ఒక గంట కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో వాళ్ళు ఏ రోజు ప్రార్థన చేయలేదు. మీరు గమనించినట్లయితే, మీరు వాక్యం బాగా చదివినట్లయితే ఈ ఒక్క మాటను మీరు గమనిస్తారు. అదేంటంటే, ప్రభు వాళ్ళతో అంటారు, ఒక్క గడియేనా మీరు నాతో మేలుకొని ఉండలేరా అని అంటారు. అంటే ఏంటి, వాళ్ళు రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, తర్వాత గెత్సెమనే తోటలో ప్రభు వారు ప్రార్థిస్తున్నప్పుడు కానీ వాళ్ళు నిద్రలో ఉంటారు. ప్రభుతో కలిసి కూర్చొని ఆయన భారంలో పంచుకునేంత సామర్థ్యం కూడా వాళ్ళలో ఉండదు. వాళ్ళు నిద్రమత్తులో, భారంతో, ఎంతో భయాందోళనలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారనమాట. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధంగా చెప్పారో, మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని చెప్పారో, పైనుండి శక్తి మీరు పొందుకోవాలని చెప్పారో, వాళ్ళు ఏకధాటిగా 10 దినాలు మేడగదిలో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తారండి. హల్లెలూయా. 10 రోజులు, ఒక గంట కూడా ప్రార్థన చేయలేనటువంటి శిష్యులు 10 రోజులు ఏక మనస్సుతో, ఏక ఆత్మతో మేడగదిలోకి వెళ్ళిపోయి, ఇంకా ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఇందులో యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియ గారు కూడా శిష్యులందరితో కలిసి మేడగదిలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళతో కలిసి ఏక మనసుతో, ఏక ఆత్మతో ప్రార్థించిందంట. ఆవిడ యేసుక్రీస్తు ప్రభు వారిని కన్న స్త్రీ అయినప్పటికీ కూడా ఆవిడకు కూడా పరిశుద్ధాత్మ శక్తి యొక్క అనుభవం లేదు, ఆవిడకు కూడా అభిషేకం లేదు. అందువల్లనే ఆ ఆత్మ నింపుదల కోసము ఆవిడ కూడా వాళ్ళతో కలిసి వెళ్ళి ప్రార్థించినట్లుగా మనకి దేవుని వాక్యము తెలియజేస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళి మేడగదిలో కూర్చొని పరిశుద్ధాత్మ శక్తి నింపుదల కోసము ఏక మనసుతో, ఏక ఆత్మతో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మ అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరిపైన వాలినప్పుడు అంట, వాళ్ళు వాళ్ళ నోట్లో నుండి అన్య భాషలు మాట్లాడడం అనేది వాళ్ళు ప్రారంభించారంట. హల్లెలూయా. అప్పటి వరకు వాళ్ళ నోట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదంట. అంత గొప్ప శక్తి వాళ్ళు పొందుకోవడము ఆ దినమున వాళ్ళు అనుభవించారు. భయంకరమైనటువంటి గాలి అకస్మాత్తుగా వాళ్ళు కూడి ఉన్నటువంటి ఆ మేడగదిలోనికి వచ్చి వాళ్ళందరిపైన ఆ శక్తి ఒకే రీతిగా వాలిందంటండి.
పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు జరిగేటువంటి మొట్టమొదటి సూచన క్రియ ఏంటంటే వాళ్ళు అన్య భాషలు మాట్లాడతారు. దేవుడి ఆత్మ ఒక వ్యక్తిని నింపినప్పుడు వాళ్ళు అన్య భాషలు మాట్లాడతారు. ఇది ఒక సైన్ అండి, ఇదొక సైన్, ఇదొక సూచక క్రియ. మనలో కనిపించినటువంటి సూచక క్రియ ఏంటంటే మనము ఆత్మతో నింపబడినప్పుడు ఉచ్చరింపశక్యం కానీ, అంటే అర్థం కాదు, ఒక పరలోకపు భాషను మనము మాట్లాడతాం, మన నోటి వెంబడ వస్తుంది అన్నమాట. మనము ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు, కానీ మన ఆత్మ దేవునితో కొన్ని సీక్రెట్స్, అంటే కొన్ని మర్మాలు దేవునితో మాట్లాడుతూ ఉంటుందంట మన ఆత్మ. అది మనకు అర్థం కాదు, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఎంతగానో బలపడతాడంట. ఎవరైతే అన్య భాషలు బాగా మాట్లాడతారో, అన్య భాషల్లో ప్రభువుని ఎక్కువగా స్తుతిస్తారో వాళ్ళు అంతరంగ పురుషుడు, వాళ్ళలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఎంతగానో వర్ధిల్లుతాడంటండి ప్రతిరోజు. అందుకనే ఆత్మ నింపుదల అనేది ఎంతగానో ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలకి. వాళ్ళు ఆ 10 రోజులు మేడగదిలో కూర్చుని పెంతెకోస్తు పండగ దినము వచ్చేంత వరకు వాళ్ళు చేశారో ఆ దినమున వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని, ఆ యొక్క ఆత్మ నింపుదల అనుభవాన్ని వాళ్ళు పొందుకున్నారు. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు, ఒక 3 పాయింట్లు నేను మీతో చెప్పాలనుకుంటున్నానండి. మీరు అనుకోవచ్చు, సిస్టర్ ఆత్మ నింపుదల కావాలి అని మీరు చెప్తున్నారు. అయితే ఆత్మ నింపుదల కావాలి అని అంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఎలాంటి వారిని దేవుడు ఆత్మతో నింపుతాడు అని మీకు అనుమానం రావచ్చు. మేము ఎక్కడైనా తప్పిపోతున్నామా, మేము ఏదైనా విషయాల్లో సరిగా లేమా, మరి మాకెందుకు ఇది రావట్లేదు అని అనుకుంటున్నారు కదా. యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని మనతో చెప్తున్నారు. అదేంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచనాల్లో ఈ విధంగా రాయబడిందండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచనాల్లో ఇలాగ రాయబడింది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. అలాగే 17వ వచనంలో కూడా ఇంకొక మాట రాశాడు, ఏంటంటే లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఉంటుంది అంటే ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళు నా ఆజ్ఞలు గైకుంటారు. మెయిన్ పాయింట్ ఇది. అసలు ఎవరిని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు అంటే ఆయన ఆజ్ఞలు గైకొనే వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మతో నింపుకుంటాడంట. ఆయన ఆజ్ఞలు ఏంటండి? ఆయన ఆజ్ఞలు, దేవుడు ఏం చెప్తున్నాడు మన లైఫ్లో, మనం ఎలాగ ఉండాలని చెప్తున్నాడు, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగ ఉండాలని చెప్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని నువ్వు ప్రేమించు, నీవు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని నువ్వు సేవించు. ఈ రెండూ కూడా దేవుడి ఆజ్ఞలలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు. మన దేవుణ్ణి మనము అన్నిటికన్నా కూడా ప్రథమ స్థానంలో పెట్టి ఆయనను ఆరాధించాలి. మన జీవితంలో దేవుని కన్నా కూడా మరి ఎవ్వరికి కూడా మొదటి స్థానాన్ని మనము ఇవ్వకూడదు. అది మన వ్యాపారం అవ్వచ్చు, భర్త కానీ, మీ పిల్లలు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ ఆస్తిపాస్తులు కానీ, మీ అందచందాల మీద కానీ, లేకపోతే మీకు ఏదైనా యావిగేషన్స్ అంటే మీ యొక్క ఫోన్ ఎడిక్షన్స్ కానీ, మరి ఇంకా వేరే దేని మీద కూడా మీరు మొదటి స్థానం ఇవ్వకూడదు. సమయాన్ని మీరు వృధా చేయకూడదు, కానీ దేవుడికి మొదటి స్థానము ఇవ్వాలి అని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మొట్టమొదటి ఆజ్ఞలో మనకు చెప్తున్నారు. నీవు నాకు మొదటి స్థానం ఇచ్చినట్లయితే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానో నువ్వు చెప్తున్నావు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎలాగుంటారు అంటే నా ఆజ్ఞలు గైకుంటారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మనము ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము అని చెప్తాము. ఫర్ సపోజ్, ఉదాహరణకి నేను నా భర్తను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నప్పుడు నా యొక్క మాట అనేది కేవలం మాటల్లోనే ఉండిపోతే
అది సరైన ప్రేమ కాదు. నా ప్రేమ ఎలాగుండాలంటే క్రియల్లో ఉండాలి. ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో నేను తెలుసుకొని ఆ ప్రకారంగా నేను జీవించినప్పుడు అప్పుడు నేను ఆయన ప్రేమిస్తున్నాను అని అర్థం. అవునండి. ఎప్పుడు మన ప్రేమ మనము నిజంగా ఇతరులను ప్రేమిస్తామని అర్థమవుతుందంటే వాళ్ళకి ఏది ఇష్టమైందో అది మనం చెయ్యాలి, ఏదికి ఇష్టం లేదో అది మనం చేయకూడదు. అప్పుడు మనము నిజంగా ఆ వ్యక్తుల్ని ప్రేమిస్తున్నట్టు, వాళ్ళ కొరకు మనము మన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నట్టు. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన నుంచి కోరుకుంటున్నారు. ఏది కూడా నాకన్నా ఎక్కువగా నువ్వు ప్రేమించద్దు, ఏది కూడా నాకన్నా నువ్వు మొదటి స్థానాన్ని ఇవ్వద్దు, నన్ను నువ్వు ప్రేమించు, అప్పుడు నువ్వు నా ఆజ్ఞలు గైకున్నట్లయితే కనుక నేను నా పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాను. ఇది మొట్టమొదటి పాయింట్ అండి. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఇలాగ ఉంటారో అంటే తండ్రి ఆజ్ఞలు గైకుంటూ దేవుని యొక్క మాట వింటూ వారి ఆధ్యాత్మిక జీవితంలో వారు నమ్మకంగా వారు నడుస్తున్నట్లయితే కనుక, నేను తండ్రిని వేడుకుంటాను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ మీరు కానీ నేను కానీ వేడుకుంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇవ్వడండి. ఎవరు వేడుకుంటున్నారంట తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారే మీకోసం వేడుకుంటున్నారంట. నేను మీకోసం వేడుకోవడం వల్ల, లేకపోతే మీకోసం మీరే వేడుకోవడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు మీ లైఫ్లోకి వచ్చాడు. మీకోసము తండ్రి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు, ఇదిగో ఫలానా సహోదరుడు ఆధ్యాత్మికంగా ఎంతో నమ్మకంగా ఉన్నారయ్యా తండ్రి, వీరికి ఇప్పుడు సత్యస్వరూపయోగు ఆత్మ, ఆదరణకర్త యోగు ఆత్మ నింపుదల ఎంతగానో అవసరము తండ్రి, వీరికి నీ ఆత్మని పంపించు, పరిశుద్ధ ఆత్మని పంపించు, వారిని నింపు అని యేసుక్రీస్తు ప్రభు వారు మీకోసము తండ్రి వద్ద వేడుకుంటున్నప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల అనేది జరుగుతుంది. అందుకే శిష్యులకి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తాను, కాబట్టి మీరు ప్రార్థనలో కనిపెట్టండి, యెరూషలేం నుండి మీరు వెళ్ళకండి, పైనుండి శక్తి పొందుకునేంత వరకు కూడా మీరు అక్కడే వెయిట్ చేయండి అని ఎందుకు చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యుల కోసము తండ్రి దగ్గర వేడుకుంటున్నారండి. అందుకోసమనే ఆ మాట చెప్పారు వాళ్ళతో. మీరు ఆ యొక్క వాగ్దానము, తండ్రి మీ జీవితంలో చేసినటువంటి వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడాలని నేను మీ కొరకు తండ్రి దగ్గర వేడుకుంటున్నాను, కాబట్టి అది వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. హల్లెలూయా. ఇది రెండవ ప్రాముఖ్యమైన విషయం అండి. మన కోసము యేసుక్రీస్తు ప్రభు వారే పరిశుద్ధాత్మ నింపుదల మీ జీవితంలో కావాలి అని ఆయన వేడుకుంటారంట. ఎవరైతే మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీటి ద్వారా బాప్తిసం పొందుతారు. యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన రక్షకుడు అని ఒప్పుకొని బాప్తిసం పొందుతారు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఉంది. దానికే మరో పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల. ఆ పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి మనందరము ఈరోజు రావాలి. ఒకవేళ మీరు నీటి ద్వారా బాప్తిసం పొందారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం ఇంకా మీ జీవితంలో జరగనట్లయితే కనుక ఈరోజు ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం నేను పొందుకోవాలి అని మీరు ప్రభు వద్ద అడగండి. యేసుక్రీస్తు ప్రభు వారి వద్ద అడగండి, ప్రభువా నాకు నీ ఆత్మ నింపుదల కావాలి, నేను నీ ఆత్మతో నింపబడాలి అని కోరుకుంటున్నాను. నా జీవితంలో ఏవైతే హేయమైన క్రియలు ఉన్నాయో, నీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా నా నుండి దూరపరచు. నేను ఇక మీదట నీ ఎదుట నిందారహితంగా, నిష్కలంకంగా, మంచి హృదయంతో, మంచి మనస్సాక్షితో నీకు నేను మొదటి స్థానం ఇస్తూ పరిశుద్ధాత్మ యొక్క సావాసాన్ని కోరుకుంటూ నేను జీవిస్తాను తండ్రి, నీ ఆత్మతో నన్ను నింపు అని మీరు ఈరోజు రాత్రి అడగండి. మరి ఇంకొక లాస్ట్ పాయింట్ అండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేం నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ నింపుదల కావాలి అంటే మనము కనిపెట్టాలండి. టైం టేకెన్ అంటే ప్రైస్ చెల్లించకుండా, మూల్యము మీరు చెల్లించకుండా విలువైన బహుమానము మీ జీవితంలోనికి రాలేదు. నేను సింపుల్ భాషలో మీకు చెప్పేస్తున్నాను. ఒక పరుగు పందెంలో మనం పరిగెత్తాలి అని అంటే దాని కొరకు కొన్ని సంవత్సరాల కసరత్తు మనం చెయ్యాలి. అంటే ఏంటి? ఎక్కువగా తినకూడదు, ఎక్కువగా నిద్రపోకూడదు, ఎక్కువగా
మనము సమయాన్ని వృధా చేసుకోకుండా బహుమానము పొందేటువంటి వ్యక్తి ఆ బహుమానం నేను ఎలాగైనా పొందుకోవాలని తన జీవితంలో కొన్ని విషయాలను సాక్రిఫైస్ చేసుకొని అవి పక్కన పెట్టుకొని వాటిని త్యాగం చేసి తన సమయాన్ని తన యొక్క డెడికేషన్ మొత్తం పూర్తిగా ఆ రన్నింగ్ రేస్లోనే పెట్టి ఒకానొక దినమున ఒక ఛాంపియన్గా తను విన్ అవుతాడు, ఆ ఒక గోల్కి తను రీచ్ అవుతాడు. అదే రీతిగా పరిశుద్ధాత్మ నింపుదల కోసము మనము ఒక వ్యక్తి కావాలి అని కోరుకున్నప్పుడు ఆ వ్యక్తి అంట ప్రార్థనలో కొంత సమయాన్ని తను వెచ్చించాలంట, కొంత సమయాన్ని తను గడపాలంట. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు రోజుకి ఒక అరగంట ప్రార్థన చేసే అనుభవంలోనే ఉన్నారేమో, కానీ ప్రభువు వారు అడుగుతున్నారు, ఇంకొంచెం ప్రార్థన చేయి, ఇంకొంచెం వాక్యాన్ని ఎక్కువగా చదువు, ఇంకొంచెం నువ్వు ఉపవాసం ఉండు, ఇంకొంచెం నువ్వు నాతో ఎక్కువగా మాట్లాడు. అప్పుడు నేను నా ఆదరణకర్తను, నా సహాయకుడిని, సత్యస్వరూపియగు ఆత్మను నేను నీ దగ్గరకు పంపిస్తాను. నువ్వు నాతో ఆ విధంగా కలిసి కనుక ఉంటే, ఆ విధంగా నువ్వు నాతో కనుక మాట్లాడితే నేను నా యొక్క ఆదరణకర్తను నీ దగ్గరకు పంపిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. నేను నా జీవితంలో జరిగినటువంటి ఒక వ్యక్తిగత అనుభవాన్ని మీతో చెప్తానండి. 2020 సంవత్సరం వరకు కూడా పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏంటో నాకు తెలియదు. ఆ ఒక్క విషయాల గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న విషయం నాకు తెలుసు. ఆ పరిశుద్ధాత్మ కార్యాల గురించి నేను అక్కడక్కడ విన్నాను. బట్ నా వ్యక్తిగత జీవితంలో నేను పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు. అయితే ఒకసారి మేము 2020 సంవత్సరంలో 40 దినముల ఉపవాస ప్రార్థన చేసుకున్నాం అనమాట, నేను నా భర్త. అయితే ఆ 40 దినముల ఉపవాస ప్రార్థన రోజు మేము అడిగిన విషయం ఏంటంటే, మేము 2018 సంవత్సరంలో సావుకు వచ్చాము. ఆ తర్వాత సావుకు వచ్చిన తర్వాత మాకు ఎన్నో కష్టాలు, విపరీతమైనటువంటి కష్టాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎన్నో మేము ఫేస్ చేసాము. అయితే 2020 సంవత్సరంలో మేము ప్రభు దగ్గర అడిగింది ఏంటంటే, ప్రభువా మమ్మల్ని ఇంకా ఆధ్యాత్మికంగా బలపరచు, మేము ఈ యొక్క శ్రమలను తట్టుకునే శక్తిని మాకు ఇవ్వు, మేము ఆత్మలను సంపాదించేటువంటి అభిషేకాన్ని మాకు ఇవ్వు అని ఈ విషయాల కోసం అడిగాం. కానీ పరిశుద్ధాత్మ శక్తి నింపుదల కోసం మేమేం అడగలేదు. అయితే మేము ఒక 15 రోజులు 16 రోజుల ఉపవాస ప్రార్థన అయిపోయిందండి, మా ఇద్దరిది అయిపోయింది. అయితే ఒకరోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఇంటికి వచ్చారనమాట. ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ నింపుదల గురించి, అన్య భాషల గురించి మాట్లాడడము వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను వింటున్నాను పక్క నుంచి. నేను ఆ గదిలోకి వెళ్ళలేదు, కానీ పక్కన గదిలో నుంచి వింటున్నాను. వాళ్ళు మాట్లాడుకునే ప్రతి మాట నేను వింటున్నాను. అయితే ఆ బ్రదర్ అంటున్నారు మా హస్బెండ్తో, అన్న మీరు ఎందుకు అన్య భాషల వరం కావాలని, ఆత్మ నింపుదల కావాలని మీరు ఎందుకు అడగకూడదు, మీరు ఆ విధంగా ప్రయత్నించవచ్చు కదా అని అడిగితే, మా హస్బెండ్కి దాని గురించి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల, సరే అన్న నేను అడుగుతాను, మీరు చెప్పారు కదా అని ఆయన మంచిగా మర్యాదపూర్వకంగానే ఆ రోజు దాన్ని యాక్సెప్ట్ చేశారు ఆయన చెప్పిన మాట. అయితే ఆ బ్రదర్ అన్నారు, అయితే ఆలస్యం ఎందుకన్నా, మోకాళ్ళు వేయండి, నా చేయి పట్టుకోండి, ఇప్పుడే నేను మీకు అన్య భాషల వరము మీ జీవితంలో మీకు రావాలని నేను మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళిద్దరూ ఒకరి చేతిలో ఒకళ్ళు పట్టుకొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారండి. అకస్మాత్తుగా ఏమైందంటే, ఒక పావుగంట వాళ్ళిద్దరూ ప్రార్థన చేసిన తర్వాత మా హస్బెండ్ తన నోటి వెంబడి కొన్ని మాటలు పలకడము నేను విన్నాను పక్క గదిలో నుండి. ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. కొంతసేపటికి నాకు అర్థమైంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని ముట్టారు, ఆయనని అభిషేకించారు, అందుకని అన్య భాషలు అనేది ఆయన నోటి వెంబడి వస్తున్నాయి అని నాకు అర్థమైంది. అప్పుడు నా హృదయంలో వెంటనే ఒక బాధ అనేది వచ్చేసింది. ఏంటంటే, నేను కూడా 15 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాను, నేను కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, మరి ప్రభువారు నాకెందుకు ఇవ్వలేదు, మా హస్బెండ్కి ఎందుకు ఇచ్చారు అని నేను ఆ రకంగా ఆలోచిస్తున్నానండి. అంటే ఆ వరం నాకు దొరకలేదు, ఆయనకి ఎట్లా దొరికేసింది అని నేను ఫీల్ అయిపోయాను ఆ టైంలో. బట్ తర్వాత నేను ప్రభువుని అడిగాను అనమాట, ప్రభువా నాకు కూడా ఆ వరం ఇవ్వవా, నేను కూడా అలాగ మాట్లాడతాను, నాకు కూడా ఆ ఒక్క భాషలు మాట్లాడే వరము నాకు కావాలి అని అడిగినప్పుడు నేను వారం రోజులు
కంటిన్యూస్గా అండి, ప్రతిరోజు అదే. ఇంకా నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు. ఇంకా మీరు నమ్మరు, నేను ఆ నిద్రలో కూడా నా మనసులో ఒకటే ఆలాపన ఏంటంటే అన్య భాషలు అన్య భాషలు అన్య భాషలు అన్య భాషలు. ఇంకా రోజు అదే అనమాట, ఒక వారం రోజులు. అయితే ఒకరోజు వారం రోజులు అయిపోయిన తర్వాత ఒక పాస్టర్ గారు మీటింగ్స్ పెట్టారనమాట హైదరాబాద్లో. ఆ మీటింగ్స్కి నేను అటెండ్ అవుతున్నప్పుడు ఆ పాస్టర్ గారు అకస్మాత్తుగా ప్రేయర్ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి అని అనుకునేవారు దయచేసి మీ చేతులు పైకెత్తండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మీ పైనకి రాబోతున్నారు అని చెప్పినప్పుడు వెంటనే నా చెయ్యి ఎత్తేసానండి. నేను చెయ్యి ఎత్తి ప్రభువా నాకు ఎట్లాగైనా కావాలి ప్రభువా అని అడిగినప్పుడు నేను ఆ చెయ్యి ఎత్తిన వెంటనే ఒక బలమైన గాలి నన్ను తాకి మొత్తం నా శరీరం అంతా వేడిలాగా అయిపోయిందండి, బాగా వేడిగా అయిపోయి నా నోరు ఎట్లా కొట్టేసుకుందంటే నేను ఇంకా చెప్పాలన్నమాట, వర్ణించలేను. అంతలాగా అసలు నేను ఏం మాట్లాడుతున్నానో నేను ఏమవుతున్నానో కూడా నాకు తెలియలేదు ఆ టైంలో. ఆ విధంగా నేను దగ్గర ఒక పావు గంట నుండి 20 నిమిషాల వరకు నేను అన్య భాషల్లో ప్రభువుని స్తుతించడం జరిగింది. అసలు ఏదో మంట వచ్చినట్టు నన్ను కాల్చినట్టు అయిపోయింది అనమాట, వేడి సగ ఒంట్లోంచి నాకు. ఆ టైంలో నాకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించిన వెంటనే నాకు అన్య భాషలు వచ్చేసినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను అన్య భాషలతో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ రోజు నుంచి కూడా నా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభువారు వేరొక కోణంలో నాకు చూపించడం నాకు నేర్పించారనమాట. నేను అంతవరకు చూసిన ప్రభువుని చూసిన విధానం వేరు, ఆ తర్వాత నుండి నేను ప్రభువుని చూసిన విధానం వేరు. హల్లెలూయా. ఈ యొక్క అనుభవాన్ని నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే ఈరోజు మనము ప్రార్థనలో కనిపెట్టినప్పుడు నిజంగా నేను అది పొందుకోవాలి, నాకు ఆ ఆత్మ నింపుదల కావాలి అని మనం కనుక నిజంగా మనం కనిపెడితే కనుక, ఆ రోజు శిష్యులు ఇలాగే చేశారు. 10 రోజులు కంటిన్యూస్గా అడిగారు, మాకు కావాలి ఆత్మ నింపుదల కావాలి అని అడిగినప్పుడు అకస్మాత్తుగా ఒక బలమైన గాలి అక్కడ వచ్చి వాళ్ళందరిపైన వాలినప్పుడు వాళ్ళు అన్య భాషలు మాట్లాడారంట. ఆ క్షణంలో 3000 మంది రక్షించబడ్డారు పేతురు ఇచ్చినటువంటి ప్రసంగం ద్వారా. అప్పటి వరకు అతను ఒక పిరిగివాడు, కనీసము యేసుక్రీస్తు ప్రభువుతో తిరిగాను అని చెప్పడానికి కూడా భయపడ్డాడు ఒకరోజు. కానీ ఆ రోజు ఎంతో ధైర్యంగా బయటకు వచ్చి అనేకుల ఎదుట, అనేక జాతుల వారి ఎదుట దగ్గర అక్కడ చరిత్ర చెప్తుంది 11 భాషలు మాట్లాడేవారు అక్కడ ఉన్నారంట. వాళ్ళందరూ ఎదురుకుండా ఆయన అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఎవరి భాషలో వాళ్ళకి ట్రాన్స్లేట్ అయిపోతుందంట, వాళ్ళకి అర్థమవుతుందంట ఆయన చెప్పే మాటలు. అంత అద్భుతము ఆ రోజు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడు. ఈ రోజుకి కూడా అట్లాంటి అద్భుతాలు జరుగుతున్నాయండి, ఇంకా ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాలలో దాన్ని కొంతమంది వ్యాపారంగా చేసి దాన్ని వాళ్ళ లాభార్జన కోసం మార్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు వస్తే కింద పడిపోతారు, వింత చేష్టలు చేస్తారు, రకరకాలుగా అరుపులు అరుస్తారు, అలా చేస్తారు ఇలా చేస్తారని దాన్ని ఒక వేరే కోణంలో చూపిస్తున్నారు తప్పితే పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి నిజమైన శక్తిని, నిజమైన అనుభవాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు ఈ రోజుల్లో. అతి కొద్దిమంది ఇంకా ఉన్నారు, లేరని నేను చెప్పట్లా. మంచి సేవకులు ఉన్నారు పరిశుద్ధాత్మ గురించి ప్రసంగాలు చేసేవారు. కానీ బోళి అయిన సేవలు బయటకు వస్తున్నాయి, నిజమైన సేవలు మూతబడి ఉన్నాయి, అవి మరుగైపోయి ఉన్నాయి, ఎవరికి కనపడట్లా. అందువల్ల బోళి బయటకు వచ్చి ప్రచారం అవుతుంది తప్పితే సత్యము కనపడకుండా అపవాది మూసేస్తున్నాడు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ సందేశం ద్వారా మీ అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసింది ఎందుకంటే మీరు ఆ సంగతులు తెలుసుకుని మీరు ఆ ఆత్మ పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ సందేశం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మీరందరూ ఈరోజు ఒక్కటే ప్రార్థన చేయండి, ప్రభువా నాకు నీ ఆత్మ నింపుదల కావాలి, నేను ఆత్మ ద్వారా నేను నడిపించబడాలి, నా అంతరంగ పురుషుణ్ణి నేను దినదినాభివృద్ధి చెయ్యాలి. మనం ఫోన్కి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో ఫోను, అట్లాగా ప్రతిరోజు కూడా మీ అంతరంగ పురుషుణ్ణి పరిశుద్ధాత్మతో కనుక నింపుతూ ఉంటే, రీఛార్జ్ చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేయడం ప్రారంభిస్తే కనుక మీరు వాక్యం చదివే విధానం మారిపోద్దండి, మీరు దేవుణ్ణి చూసే విధానం మారిపోతుందండి, దేవునితో మీరు నడిచే విధానం మారిపోతుందండి. మీరు దర్శనాలు చూస్తారు, కళలు చూస్తారు,
దర్శనాల యొక్క భావాలను మీరు తెలుసుకోగలుగుతారు. దేవుని వద్ద నుండి గొప్ప గొప్ప మర్మాలను మీరు తెలుసుకోగలుగుతారు. దేవుని వద్ద నుండి గూఢమైన సంగతులు మీరు తెలుసుకోగలుగుతారు. అన్య భాషల్లో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాలను మీరు తెలుసుకోగలుగుతారు. అన్య భాషలు మీరు నమ్మకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు మీకు ప్రవచించు వరాన్ని కూడా ఇస్తాడు. ఆత్మల వివేచన వరం ఇస్తాడు. అంటే అవతలి వ్యక్తి ఏ ఆత్మతో ఉన్నాడు అనే విషయాన్ని కూడా మీరు గ్రహించుకుంటారు. ఈ విధంగా పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారి జీవితాల్లో గొప్ప గొప్ప మార్పులు జరగడము అనేది గమనించవచ్చండి. కాబట్టి ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్మ నింపుదల ఎంతగానో అవసరము. మీరందరూ కూడా ఆత్మ నింపుదల జరగాలి అని ఈరోజు మరొక్కసారి ప్రార్థన చేయండి. ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనకి 3 విషయాలు ఈరోజు చెప్తున్నారు. మొట్టమొదటిది ఏంటంటే, ఆయనను కనుక మీరు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకుంటారు. రెండవదిగా, యేసుక్రీస్తు ప్రభువు వారు మీ కొరకు తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తారు, మీకు కావాలి పరిశుద్ధాత్మ కావాలి అని. మూడవదిగా, ప్రార్థనలో మీరు కనిపెట్టాలి. ఈ 3 విషయాలు మీ జీవితంలో జరిగితే నిశ్చయంగా మీరు పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి వస్తారు. హల్లెలూయా. ఈ 3 విషయాలు ఎవరి జీవితంలో జరుగుతాయో వాళ్ళు అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకారాలు చూస్తారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సమయంలో మనందరం కలిసి ఆత్మ నింపుదల కొరకు ఒక్కసారి ప్రార్థన చేసుకుందాము. మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకోండి, నాతో కలిసి ఏకీభవించండి. ప్రభువా, నాకు నీ ఆత్మ నింపుదల కావాలయ్యా. నేను ఇంకా నా అంతరంగ పురుషుణ్ణి నేను బలపరుచుకోవాలనుకుంటున్నాను. నీతో అనుదినము సహవాసం చేయాలనుకుంటున్నాను. నీ మెల్లనైన స్వరాన్ని నేను వినలేకపోతున్నాను, కానీ ఇప్పటి నుండి వినాలని ఆశపడుతున్నాను. నాకు వినిపించవా? నాకు నీ గూఢమైన సంగతులు తెలియజేవా? నా సేవలో నాకు అభివృద్ధినివ్వవా? నేను ఇంకా గొప్ప గొప్ప సంగతులు నీ దగ్గర నుండి తెలుసుకోవాలయ్యా అని మీరు అడిగినట్లయితే ప్రభువారు ఈ సమయంలో మీకు పరిశుద్ధాత్మను నిశ్చయంగా ఇవ్వబోతున్నారు. కళ్ళు మూసుకోండి. ప్రభువా, స్తోత్రం 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 తండ్రి, నీకు వందనాలయ్యా. తండ్రి, నీ బిడ్డలందరినీ దేవా ఈ సమయంలో నాయన మరి మేమందరం కలిసి ప్రార్థించుచున్నాం ప్రభా. తండ్రి, పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నువ్వు నడిపించండి ప్రభా. యేసయ్యా, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళు నా ఆజ్ఞలు గైకుంటారో అప్పుడు నేను తండ్రిని వేడుకుంటాను. నా ఆదరణకర్తను, నా సత్యస్వరూపియగు ఆత్మను నేను మీ వద్దకు పంపిస్తాను. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు, ఆయన మీతో ఉంటాడు అని నువ్వు చెప్తున్నావు తండ్రి. దేవా, మరి ఎల్లప్పుడూ మాతో ఉండే నీ ఆత్మను మాకు పంపించు ప్రభా. ఎల్లప్పుడూ మాతో ఉండి మాతో మాట్లాడేటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపు ప్రభా ఈ రాత్రికాల సమయంలో. నా తండ్రి, దయచేసి మాలో ఉన్నటువంటి తప్పులు దోషములని క్షమించు ప్రభా. ఇంతకాలము ఎన్నోసార్లు మేము నీ మాట వినకుండా, నీ యొక్క ఆజ్ఞలను గైకొనకుండా మేము తప్పిపోయిన క్షణాలు ఎన్నో మా జీవితంలో ఉన్నాయి తండ్రి. దేవా, అపవాది మమ్మల్ని అనేక రీతులుగా కలవరపెట్టాడు, మోసపరిచాడు, మాకు అబద్ధాలు చెప్పి తండ్రి మమ్మల్ని నీ నుంచి దూరపరిచాడు. కానీ ఈరోజు మరలా మేము నీతో కలుసుకోవాలని, నీతో నడవాలని కోరుకుంటున్నాం ప్రభా. నీకు మొదటి స్థానము ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. దేవా, మా జీవితంలో ఏవైతే వ్యసనములు ఉన్నాయో, ఏవైతే ఎడిక్షన్స్ ఉన్నాయో, ఏవైతే తండ్రి దేవ బంధకాలతో మేము చిక్కుకుపోయి వాటికి మేము మొదటి స్థానం ఇస్తూ, వాటికి ప్రయారిటీస్ ఇస్తూ నిన్ను పక్కన పెట్టాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించు ప్రభా. ఇదిగో మరి ఈరోజు నీకు మొట్టమొదటి స్థానం ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం ప్రభా. అయ్యా, మా హృదయంలోనికి నువ్వు రాయేసేవా, మా హృదయంలోనికి నువ్వు రా ప్రభా. మా హృదయ సింహాసనం మీద నువ్వు ఆసీనుడివై ఉండు ప్రభా. నా తండ్రి, నీ మల్లనైన స్వరమును మాకు ఈ రాత్రి వినిపింపచేయు నాయన. నీ మల్లనైన స్వరమును మాకు వినిపింపచేయి. ఇదిగో ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని చెప్పు ఒక మెల్లనైన స్వరమును మాకు వినిపించు నా తండ్రి. ఇదిగో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు గూఢమైన సంగతులను, గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు వినిపింపజేయుదును అని ఇర్మియా గ్రంథం ద్వారా నువ్వు మాట్లాడుచున్నావు. ఇదిగో నీ ప్రియులందరూ నీ కోసం మొరపెట్టుకుంటున్నారు ప్రభా. నీ పరిశుద్ధాత్మను పంపమని వేడుకుంటున్నారు ప్రభా. నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నారు ప్రభా. అయ్యా, ఈ కడవరి దినాల్లో నీ ఉజ్జీవాన్ని తిరిగి మరలా రగులు కొల్పండి యేసు నామంలో. నీ ఉజ్జీవాన్ని తిరిగి రగులు కొల్పండి యేసు నామంలో. రహాందరి అలా బరహాందరి షెహెందరి కబహస్తురు. రిసీవ్ ప్రతి ఒక్కరు పొందుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఈ సమయంలో మీరు హృదయపూర్వకంగా
వేడుకున్నట్లయితే, హృదయపూర్వకంగా మీరు దాన్ని స్వీకరించినట్లయితే, విశ్వాసంతో స్వీకరించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మీ హృదయంలోనికి రావడానికి, మీ యొక్క ఆత్మలను ఆయన శక్తితో నింపడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కోరుకోండి, వేడుకోండి, ప్రభువుని స్వీకరించండి. మీ తప్పులను, మీ దోషములను ప్రభు సన్నిధానంలో విడిచిపెట్టి మీ పాపములను క్షమించమని ఆయన కోరుకోనండి. ప్రభు ఎంతో మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎవరిని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. మరొక్కసారి మీకు ఒక అవకాశాన్ని ఇస్తారు. మీరందరూ ఆత్మతో నింపబడాలి అనేది ఆయన వాంఛ, ఆయన ఆశయే ఉన్నది, ఆయన చిత్తమై ఉన్నది. ఈ లోకంలో మీరు ఎన్ని పొందుకున్నా అవన్నీ తాత్కాలికము. ఏదో ఒక రోజు వాటన్నిటిని మీరు విడిచిపెట్టి ఈ లోకంలో నుండి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఎవరైతే ఆత్మతో నింపబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మతో నిత్యము సావాసం చేస్తారో, వాళ్ళు యుగ యుగములు, తరతరములు తండ్రి అయిన దేవునితో ఆయన సింహాసనం నందు కూర్చొని దేవదూతలకు కూడా తీర్పు తీర్చేటువంటి గొప్ప అధికారాన్ని ప్రభువారు మనందరికీ ఇస్తారంట. అటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు ఈ రాత్రి పొందుకొనుగాక. హల్లెలూయా. అటువంటి గొప్ప భాగ్యము మీరందరూ పొందుకొనుగాక. యేసు నామములో రఖాందరి బహాషందే. ప్రభువా, ఎదుగో నీ బిడ్డల కోసం మరొక్కసారి ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మని వారిపైన కుమ్మరించుచున్నాం యేసు నామంలో. నా తండ్రి, అన్య భాషలు మాట్లాడాలి అని కోరుకుంటున్న నీ బిడ్డలందరినీ అన్య భాషలతో నింపుచున్నాం ఈ రాత్రి, అన్య భాషలతో నింపుచున్నాం ఈ రాత్రి. ప్రభువా, నీ సన్నిధి సమాధానము ఈ రాత్రి మా ఒక్కొక్కరిపైన కుమ్మరించండి. ఆనాడు బలమైన గాలి అకస్మాత్తుగా వచ్చినప్పుడు దేవా, అన్య భాషలతో నీ శిష్యులందరూ మాట్లాడినప్పుడు గొప్ప కార్యం ఎట్లాగా జరిగిందో ఈ రాత్రి దేవా, మరి నీకు ఇష్టలైన వారందరిపైన కూడా తండ్రి ఆ బలమైన గాలిని ప్రసరింపజేసి నీ పరిశుద్ధాత్మ అగ్నితో, నీ అన్య భాషలతో మా ఒక్కొక్కరిని నింపమని వేడుకుంటున్నాం యేసు నామంలో. ఏ హలెక్కిత్తరియా బహషందే. ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎదిగో ప్రతి బంధకాల నుంచి వీరిని విడిపించండి, వీరిని ఆశీర్వదించి వీరికి స్వాతంత్రాన్ని దయచేసి నీ సహవాసాన్ని దేవా, నీ యొక్క ఆత్మీయ నడిపింపులను ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.